ఫ్రెండ్స్, పీజీ న్యూస్ కి స్వాగతం. ఇండిగో ఎయిర్లైన్స్ మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ కు 2021-2022 నుండి 2024-25 అసెస్మెంట్ సంవత్సరాలకు కువైట్ తనిఖీ మరియు పన్ను క్లెయిమ్ల విభాగం మొత్తం 4,48,793 దినార్లు అనగా 13.16 కోట్లు ఆదాయపు పన్ను డిమాండు మరియు జరిమానాను జారీ చేసింది. స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ డిసెంబర్ 8న కువైట్ తనిఖీ కంట్రోలర్ మరియు యాక్టింగ్ డైరెక్టర్ నుండి ఆర్డర్ అందుకున్నట్లు ధృవీకరించింది. నోటీసుల్లో 4 ఆర్థిక సంవత్సరాల పాటు చెల్లించాల్సిన పన్ను బకాయిలు మరియు జరిమానాలు రెండూ ఉన్నాయి. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ఈ డిమాండ్ను తప్పుగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది మరియు బాహ్య పన్ను నిపుణుల సలహా మేరకు తాము దీనికి బలమైన కారణాలు ఉన్నాయని పేర్కొంది. ఈ ఆర్డర్కు వ్యతిరేకంగా చట్టపరమైన సహాయం తీసుకోవాలని ఎయిర్లైన్ యోచిస్తోంది. ఈ పరిమాణం దాని యొక్క ఆర్థిక స్థితి యొక్క లేదా కార్యకలాపాలపై ఎటువంటి భౌతిక ప్రభావాన్ని చూపదని కూడా స్పష్టం చేసింది. ఇటీవలి కార్యాచరణ అంతరాయాల మధ్య ఇండిగో నియంత్రణ పరిశీలనను ఎదుర్కొంటున్నందున కువైట్ నుండి పన్ను నోటీసు వచ్చింది. FY19 మరియు FY22 మధ్య క్లెయిమ్ చేయబడిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లను అనుమతించినందుకు గత వారం CGST కొచ్చి కమిషనర్ నుండి 117 కోట్లు 0.52 కోట్ల GST జరిమానా ఆర్డర్ను ఎయిర్లైన్స్ అందుకుంది. గతంలో మనం చూసాం, చాలా రోజుల కిందటి నుంచి ఎయిర్లైన్స్ అయితే ఇండిగో ఆగిపోవడం జరిగింది. దాని మీద అనేక విమర్శలు అయితే వస్తున్నట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. Don't forget to subscribe, like, share. Thanks for watching.